ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటనలు ఉత్తరప్రదేశ్లోనే ఎందుకు జరుగుతాయి? ఇప్పటికి నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ ద్వారా మీరు నాకు చెప్పండి. భార్య చనిపోయిన తర్వాత తన సొంత కూతుర్ని తన కామ వాంఛలు తీర్చాలని ఒక కసాయి తండ్రి పదే పదే ఆ కూతురిపై పలుమార్లు అత్యాచారాలు జరిపి ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఆమెను హింసిస్తూ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో భార్య మరణం తర్వాత 16 ఏళ్ల కుమార్తెపై పదే పదే తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అయినటువంటి బాలిక గురువారం పోలీస్ స్టేషన్లో తన తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆమె అడ్డుకుంటే అతను ఆమెను కొట్టేవాడని ఆరోపించింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సాగర్ జైన్ ప్రకారం తండ్రి వేధింపులకు గురై బాలిక తల్లి 10 ఏళ్ల క్రితం చనిపోయిందని బాలిక వెల్లడించింది. ఘోరమైన నేరాన్ని పోలీసులకు నివేదించడానికి ధైర్యం తెచ్చుకొని తన తండ్రి చేతిలో ఇన్ని ఏళ్లుగా తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించింది ఆమె. తన తండ్రితో ఇలా చేయొద్దు నాన్న అని చెప్పి బాలిక ప్రతిఘటించిన తన తండ్రి దారుణంగా కొట్టేవాడు. లైంగిక వేధింపుల గురించి బాధితురాలు గతంలో తన కుటుంబ సభ్యులతో చెప్పింది. పంచాయతీలో పెద్దలు జోక్యం చేసుకుని ఇలా చేయడం తప్పు అని మందలించినా కానీ ఆ దుర్మార్గుడు వినలేదు. తన కూతురిని తన గురించి ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉండేందుకు తరచూ శారీరకంగా హింసకు పాల్పడుతూ నీచమైన చర్యలకు పాల్పడుతూ ఉండేవాడని ఆ బాలిక పోలీసులకు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. నిందితుడైనటువంటి తండ్రిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ ప్రస్తుతం జరుగుతుంది. ఈ సంఘటన ఏదైతే జరిగిందో చాలా బాధాకరమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటన ఇది. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ముస్లింలు కాదు. ఒకవేళ ముస్లిం అయి ఉంటే ఈ పాటికి గల్లీ మీడియాతో సహా నేషనల్ మీడియా వరకు ఈ న్యూస్ని చాలా హైలైట్ చేసేవారు. ఇప్పటికైనా ఇలాంటి దుర్మార్గులు అన్ని మతాల్లో ఉంటారు అని గ్రహించి ఒక మతాన్ని టార్గెట్ చేయడం మానుకోండి సోదరులారా. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగి పొరపాటున నిందితుడు ముస్లిం అని తేలితే వెంటనే ఢిల్లీ నుండి గల్లీ వరకు ఆ న్యూస్ హైలైట్ అయిపోతుంది. కొంతమందికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఆ న్యూస్ని హైలైట్ చేసుకొని తమ పైశాచికత్వాన్ని కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.